డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మా ఊర్లో బోరకాల సమస్య ఉందని ఊరు మొత్తం కూడాను ఇలా రోడ్లు ఉన్నాయి కదా, రోడ్డు మీద ఉన్న బాత్రూమ్లైన పలకలైన ఎవరింటి ముందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా విరగొట్టారండి. విరగొట్టడమే కాదు, ఇంకా కాలువలో అయితే ఇలా పిక్కలు కూడా వేశారు. పిక్కలు వేయడం వల్ల వాటర్ అయితే ఎక్కడక్కడ ఇంకిపోద్దంట. మా ఊరికైతే బోరకాల సమస్య ఉందన్నమాట. ఆ సమస్య వల్ల అయితే వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల బోరకాల సమస్య ఇంకా ఎక్కువైపోవడం వల్ల మొత్తం మా ఊరు మొత్తం కూడా ఇలాగే మొత్తం కూడా కొట్టేశారండి. కొట్టేసి ఇలాగైతే కాలువలు అంటే అయితే పిక్కలు వేశారు. ప్రతి ఒక్క కాలువ కూడా ఇలాగండి ఇలాగే కంకర రాళ్ళు వేశారు. ఇలా కంకర రాళ్ళు వేయడం వల్ల వాటర్ అయితే ఇంకిపోద్దంట. మా ఊర్లో అయితే బోరకాల సమస్య ఉంది. ఆ బోరకాల సమస్య వల్ల అయితే ఇలాగ ప్రతి ఒక్క వీధిలో కూడా ఇలా అయితే కొట్టేశారండి. మాదైతే పెదపింకి ఎస్సీ మాదిగ వీధ, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. డిప్యూటీ సీఎం గారు అయితే మా ఊరినైతే ఇలాగా బాగు చేశారో తెలీదు, ఏమైనా మంచి చేశారో తెలీదు, చెడు చేశారో తెలీదు. చాలామంది అయితే ఇలాగ వేసిన వల్ల అయితే చాలా బాధపడుతుంటారండి. బోరకాల సమస్య వల్ల వాటర్ అయితే ఎక్కడికి వెళ్ళకుండా ఇంకిపోయి ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల అయితే ఇలా అయితే ఊరినైతే మొత్తం పడగొట్టారు. మా ఎస్సీ వీధులు అందరూ అయితే చాలా బాధపడుతుంటారండి ఇలా కొట్టడం వల్ల. మంచిగా ఊరికి కాకపోతే ఎవరి ఇల్లు వాళ్ళకి ఇలా కొట్టితే బాధే కదండి. డిప్యూటీ సీఎం గారు మంచి చేశారో తెలియదు, చెడు చేశారో తెలియదు. ఇంకోటి కంకర రాళ్ళు అయితే ఇలా వేశారు. ప్రతి ఒక్క వీధిలో కూడా మా పెదపింకి గ్రామం మొత్తము ఇలా కంకర రాళ్ళు అయితే మొత్తం వేశారండి. నీరాట ఇంకిపోద్దట, ఎక్కడూ ఉండదటండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఊరికి డిప్యూటీ సీఎం గారు మంచి చేశారో చెడు చేశారో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.